సరే కట్ చేస్తున్నాలే. ఎన్ని మొక్కలు కట్ చేయాలి చెప్పు? 6 1 2 3 సరే సరే. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వంకాయ చూస్తుంటే అర్థమైపోవచ్చు, గుత్తి వంకాయ చేస్తున్నా. నేను చేయను, జస్ట్ కట్ చేస్తున్నా. మా చెల్లి కుక్ చేస్తుంది. యాక్చువల్లీ 1 month నుంచి మేము గుత్తి వంకాయ తిందాం అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. ఎందుకంటే గుత్తి వంకాయలు దొరకట్లేదు. ఫైనలీ 1 week తర్వాత, ఈ 1 week ఇది కాకుండా ముందు సండే దొరికాయి అనమాట పాలకొండలో. సో మా అమ్మ తెచ్చింది, కానీ అవి కూడా 1 week నుంచి ఫ్రిడ్జ్ లో అలా ఉన్నాయి. నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను, రాయగడ వెళ్ళిపోతున్నాను కాబట్టి మా చెల్లి నేను చేసిస్తాను గుత్తి వంకాయ అని చెప్పింది. సో అందుకే ఈరోజు ఇంట్రెస్ట్ వచ్చి మేము చేస్తున్నాం. అందరికీ ప్రాసెస్ తెలిసే ఉంటుంది, అందుకే ప్రాసెస్ అంతగా చూపియను, ఎందుకంటే నేను కట్ చేసినలోనే టైం అయిపోద్ది. మా చెల్లి అక్కడ మసాలా ఎక్సెట్రా అవన్నీ ప్రిపేర్ చేస్తుంది. నేను ఎక్కువసేపు మాట్లాడేసాను అనుకుంటా. యాక్చువల్లీ మీ అందరు గుత్తి వంకాయ ఇష్టమా? పక్కన నుంచి వాయిస్ వస్తుంది. సో కట్ చేసేద్దాం, కట్ చేస్తూ మాట్లాడతాం. ఈ ఫస్ట్ తెలిసిందే కదా, వాటర్లో సాల్ట్ వేసి కట్ చేస్తామని. ఆబ్వియస్లీ తెలిసిందే. నాకు గుత్తి వంకాయ 365 days ఇచ్చినా నేను తింటూనే ఉంటాను, అంత ఇష్టం నాకు. నేను వెజిటేరియన్ కాబట్టి, నాన్ వెజ్ అంతా 365 days ఇచ్చినా నేను తినలేను. నా నాన్ వెజ్ వెజిటేరియన్ స్టోరీ ఇంకోటి ఉంది, ఆ తర్వాత మీకు చెప్తాను. నేను నాన్ వెజ్ కాదు, వెజిటేరియన్ కాదు. ఇప్పుడు వరకు కట్ చేశాను వంకాయలు, కానీ వీడియో మాత్రం రికార్డ్ ఆన్ చేయలేదు. నేను మా చెల్లి దెబ్బలాడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ కట్ చేసాం. అది వీడియోలో రికార్డ్ అయింది అనుకున్నాను, కానీ అవ్వలేదు. సో ఫైనల్ ఇంకేం చేస్తాం. సో అలాగ అన్ని కట్ చేసాము. ఇదిగోండి, ఇవన్నీ బుజ్జిగా కట్ చేస్తాను మా చెల్లి హెల్ప్ తో. ఇప్పుడు ఏంటి రా తీసుకో. సో టైం అయిపోతుందంట, మా చెల్లికి ఇచ్చేద్దాం, ప్రిపేర్ చేసుకుంటాది. మా సుక్కు పాప ఏదో చిట్టుపట్లు తెచ్చిందంట. ఇవేంటివి? తింటే అవుతుంది. భయం మీద సౌండ్ వస్తుంది నోట్లోనా. నాకొద్దే నాయన, నాకొద్దే, భయం వేస్తుంది. టప్ 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 అవుతుంది. నీకు భయం ఎట్లే? ఇలాంటివి ఎక్కడి నుంచి కొంటావే? అమ్మా నా నోరు. చెల్లేవో డ్రై మసాలా, వెట్ మసాలా, 2 మసాలా చేసి చూపిద్దాం. దిస్ ఈజ్ మసాలా ప్యూరీ. ఇది మసాలా ప్యూరీ, ఇది ఎండు మసాలా. ఆ సుక్కు పాపకి 10th class ఫేర్వెల్ డే అయింది. సో వాళ్ళు స్కూల్లోనే ఏమేమి ఐటమ్స్ పెట్టారో ఇప్పుడు అడిగేద్దాం. ఏం పెట్టారు చెప్పి? చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్, అరటిపండు, మడత కాదా ఏదో రాకుండా. ఇంకా కోవా. ఏం తిన్నాదో కూడా తనకే తెలియట్లేదు, అంతలా పందిలా మెక్కొచ్చింది. ఒక్కడు కూడా అక్కడికి తీసుకుని రాలేదు. మా చెల్లి అక్కడ ఏంటంటారు దాన్ని, గుత్తి వంకాయలు వేపుతుంది, ఆయిల్ పటా తులుతుంది. అందుకే మా చెల్లి అక్కడ ఉంటే నేను ఇక్కడ వచ్చేసాను. దానికి ఏం భయం లేదు, వంటలో ఏ ఊరి తిన్నా ఏం తినలేదు, భయం లేదు. నాకేం భయం వేస్తుంది. యాక్చువల్లీ మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది గాయస్. ఇదిగోండి, ఇక్కడ గ్యాస్ అయిపోయింది కాబట్టి మేము ఇక్కడ కుక్ చేయలేకపోతున్నాం. అక్కడ మా చెల్లి కుక్ చేస్తుంది. నాకు ఆయిల్ ఫుడ్స్ అంటే నాకు చాలా భయం. ఆయిల్ పటా అవుతుంది. కిట్ క్యాట్, రెడ్ కలర్ డ్రెస్, రెడ్ కలర్ కిట్ క్యాట్, సేమ్ పింక్. ఏమైంది? చాక్లెట్ ఇస్తున్నా, తీసుకో. ఇదా మీ అక్క కూడా ఇచ్చి జరగట్లేదే. ఆగు. మా చెల్లి చేసిన దానికి నేను అనమాట జస్ట్ పోజ్ ఇస్తున్నా, బిల్డప్ ఇస్తున్నా. అమ్మో వద్దురా బాబు, మనకి వద్దు. గుత్తి వంకాయ బ్యాచిలర్ స్టైల్ గుత్తి వంకాయ. ఇప్పుడు ఇందులో వేసేయాలా వంకాయలు? దట్స్ ఇట్. ఇక్కడ మసాలాలోన ఉప్పు కారం వేసింది మా చెల్లి. మంజు మసాలా ఏంటి చేసా మంజు? మసాలా చేయడానికి ఏంటంటే వేసావు? ఎండు మిరపకాయల. ఇప్పుడు మసాలా వేసింది, గరం మసాలా ఏదో మసాలా వేసింది మా చెల్లి, కర్రీ మసాలా. ప్రాసెస్ మొత్తం చెప్పలేను, మీకు వచ్చు కాబట్టి మీరు జస్ట్ వీడియో చూడండి అంతే.
గుత్తొంకాయ చేస్తుందని హ్యాపీనెస్‌లో నేను వీడియోస్ సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. కటింగ్ వీడియో కూడా క్యాప్చర్ చేయలేదు, మర్చిపోయా. మా చెల్లి కుక్ చేస్తున్నప్పుడు కూడా నేను వీడియో క్యాప్చర్ చేయలేదు. అంత పిచ్చి నాకు గుత్తొంకాయ అంటే. ఆ గుత్తొంకాయ మైమరుపులోనే నేను వీడియో కూడా సరిగ్గా క్యాప్చర్ చేయలేదు. సో, ఫైనల్లీ మా చెల్లి గుత్తొంకాయ చేసింది. అందరూ తినేసారు. వీడియో తీస్తూ తిందామంటే ఎవరు రెడీ అవ్వలేదు. వద్దు తీయొద్దన్నారు. మనం అలా కాదు, పంది మొహం ఏసినా, నిద్ర మొహం ఏసినా, జిడ్డు మొహం ఏసినా కెమెరా ముందు ఉండాల్సిందే, తినాల్సిందే. మనకంటూ అలా ఏంటి లేదు. మనం నేచురల్ అండ్ రా లాగా ఉంటాము అనమాట. ఎలాగైనా హానెస్ట్‌గా ఉంటాము. సో, ఫైనల్లీ మా చెల్లి చేసిన గుత్తొంకాయ కూర చాలా బావుంది. అండ్ మీకు కూడా కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బాయ్.